హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, అనగా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తారు. అయితే తప్పనిసరిగా మనకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఈ తేదీన అయితే వేస్తామని చెప్పేసి డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారండి. అయితే మనకు ఏ తేదీన వేయబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఏంటంటే తప్పనిసరిగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఒక విడుదల చేశారు. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేవి రావు. సో ఎవరికి వేయరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఇదే పథకాన్ని గత ప్రభుత్వం వచ్చేసి మనకు అమ్మ ఒడి అనే పేరుతో ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల వరకు అయితే వేశారండి. అయితే మనకు ఈ ప్రభుత్వంలో మనకేంటంటే అమ్మ ఒడి పేరును మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారు. ఈ తల్లికి వందనం అనే పేరు ద్వారా ఏంటంటే ఎవరైతే స్కూల్స్లో విద్యార్థులు చదువుతుంటారో స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వారందరికీ ఏంటంటే 15,000 రూపాయలు అయితే వేస్తారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు. అయితే మనకు ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ తల్లికి వందనానికి సంబంధించి మనకేంటంటే గత ప్రభుత్వంలో అమ్మ ఒడి అని చెప్పేసి మనకు ఇంట్లో ఒకరికే వేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మేము ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అయితే మనకు మేనిఫెస్టోలో అయితే చెప్పిన వాటిని ఇప్పుడైతే అమలు పరుస్తున్నారు. అయితే మనకు ఈ తల్లికి వందనం ద్వారా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ సంబంధించి సో మనకు ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ తల్లికి వందనానికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ఒక్కటనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తల్లికి వందనం అనే పథకం అనేది మనకు ఎప్పుడు అమలు చేస్తారంటే మనకు జూన్ 12వ తేదీన ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా విద్యార్థుల ఖాతాల్లో 15,000 రూపాయలు మేము విడుదల చేస్తామని చెప్పేసి మనకి ఏపీ ప్రభుత్వం డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారండి. అయితే ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా తప్పనిసరిగా విద్యార్థులు ఈ ఒక్కటనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేవి పడవండి. అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి చూసుకున్నాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోవాలని, ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి అనేది కలుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు ఈ తల్లికి వందనం అనే పథకం దానికి సంబంధించి 15,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ 15,000 రూపాయలు మీకు అందవండి. సో ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోండి. దీనికి గడువు ఎప్పటి వరకు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే మనకు గడువు అనేది మే 30వ తేదీ వరకు అయితే ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ సేవా సెంటర్స్కు లేదంటే కనుక సచివాలయాలకు వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే పడతాయి. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క పేరు అనేది రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ డీలర్ల దగ్గర అయితే ఉంటుంది, రేషన్ డీలర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో చెక్ చేసుకోండి. లిస్ట్ చెక్ చేసిన తర్వాత మీ పేరు ఉంటే చేసుకోండి, లేదంటే కదా మీకు ఈకేవైసీ అవసరం అయితే లేదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.